దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమాపత్రికలో 12వ అధ్యాయంలో ఒక వచనం గడ ఒక మాట రాయబడి ఉండిద్ది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ప్రభు అంటున్నాడు తన సేవకుల ద్వారా, మొదటగా మనం చేయాల్సిన పని అంటే నిరీక్షణ గలవారుగా ఉండాలి. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎన్నెన్నో గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు చూస్తారట. మరి మనం ఎందుకు తొందరపడుతున్నాం? ఎందుకు మనం ఆవేశపడుతున్నాం? ఎందుకు మన జీవితంలో వెంటనే జరిగిపోవాలని అనుకుంటున్నాం? అందుకని మన జీవితంలో మనము తొందరపడాల్సిన అవసరం లేదు. నిరీక్షణ గలవారుగా ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూస్తాం. నిరీక్షణ అంటే కనిపెట్టుకొని ఉండటం. నిరీక్షణ అంటే ప్రభు ఇచ్చేదాకా ఆగటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ ఏ విషయంలో నిరుత్సాహ స్థితిలో ఉన్నావో ప్రభు అంటాడు నిరీక్షణ కలిగి ఉంటూ అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ సంతోషించండి అంటున్నాడు. మళ్ళీ మనం ఏ విషయంలో ఎప్పుడు కూడా దిగులు పడతా, దుఃఖపడతా ఉండకూడదు, కానీ మనము సంతోషంగా ఉండాలి. దేవుని బట్టి సంతోషించాలి. యేసయ్య నాకున్నాడని సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలంటే శ్రమల్లో మనకి ఓర్పు గలవారమే ఉండాలి. శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన శ్రమలని మనము ఓర్చుకోవాలి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇండిషన్ చేసేటప్పుడు చేయని పుట్టిద్ది, కానీ చేసిన తర్వాత ఆ యొక్క అనారోగ్యం తొలగిపోయింది. ఏదైనా కానీ మనకి శ్రమలు వస్తాయి, ఎవరో ఒకరి ద్వారా వస్తాయి, మన ద్వారానే వస్తాయి. ఈ శ్రమలను మనం జయించాలి. శ్రమల్లో ఓర్చుకోవాలి. మన నోటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ శ్రమ నిన్ను ఒక ఆశీర్వాదంలోకి నడిపించింది. ఆ శ్రమల్లో నువ్వు ఏడ్చి రోధిస్తూ దుఃఖపడుతున్న పరిస్థితులు ఎన్ని ఎదురొచ్చినా అట్టి పరిస్థితుల నుంచి నువ్వు చేయి దాటిపోమాకు. దాటిపోకు దావీదు తనయుడా, దాటిపోవద్దు దావీదు తనయుడే అన్నట్టు దాటిపోకుండా ముందు కొనసాగబడేటట్లుగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో, మన కుటుంబ పరిస్థితుల్లో మనం ముందుకి అడుగులు వేసే వ్యక్తులుగా, మన జీవితాలను ముందు కొనసాగే వ్యక్తులుగా మనం ఉంటే ప్రభు మనకి ప్రార్థనలో పట్టుదల కలిగించి మన పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నైనా నిరీక్షణ గలవారమై, నైనా ప్రభువా సంతోషం గలవారమై,